ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ చెప్పే ఏ విషయంలో కూడా బేసిక్ పరిజ్ఞానం ఉండదండి. ఫ్యాక్ట్స్ అస్సలు ఉండవు. అంటే ఏదో వ్యూస్ కోసం ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వాగటం. అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదండి. కానీ మచ్చుక్కి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎట్లాగా వీళ్ళు బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా మాట్లాడతారని. వాడు అప్పట్లో వచ్చిన వాడు మొఘల్స్ వాడు ఉన్నాడు కదా, మొఘల్స్ వాడు వచ్చినప్పుడు వాడి పేరేంటి? ఇబ్రహీం లోడి, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్. వీళ్ళు వచ్చి దోపిడీ చేసిన ఈమె చెప్పిన ముగ్గురు మొఘల్స్ కానే కాదు. ఇబ్రహీం లోది పానీపట్ యుద్ధంలో బాబర్ అనే మొఘలు ఆయన్ని ఓడించి చంపి మొఘల్స్ యొక్క పరిపాలనని మొదలుపెట్టారు 15వ శతాబ్దంలో. మరి మొహమ్మద్ గజనీ మొఘల్స్కి సంబంధమే లేదు. మొఘల్స్ కంటే 500 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి మన దేశాన్ని దోచుకున్నాడు. ఆయన ఒక దొంగ. మొహమ్మద్ ఘోరీ కూడా మొఘల్స్ కంటే 400 ఏళ్ల క్రితం 12వ శతాబ్దంలో వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు. ఫ్రెంచ్ వాడు వచ్చి 45 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. డచ్ వాడు వచ్చి 23 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. బ్రిటిష్ వాడు వచ్చి 400 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు మన దేశం నుంచి లక్షల కోట్లు తీసుకెళ్లారు, దోచుకున్నారంటే ఏదో ఆలీబాబా 40 దొంగలు సినిమాలో లాగా మన దేశంలో గోల్డ్ అంతా ఒక చోట పెట్టి అక్కడి నుంచి మొత్తం దోచుకెళ్లారనా? నిజమైన బంగారం లూటీ చేశారనా? దాని అర్థం. బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ మన దేశం నుంచి లక్షల కోట్లు లూటీ చేశారంటే వాళ్ళు సిస్టమేటిక్గా మన దేశం యొక్క సంపదని, అంటే అధిక ట్యాక్సులు వసూలు చేస్తూ, ఇంపోర్ట్లేమో తక్కువ రేటుకి చేసుకుంటూ, ఎక్స్పోర్ట్లేమో ఎక్కువ రేటుకు చేసుకుంటూ, వాణిజ్య రంగాల్ని, పారిశ్రామిక రంగాల్ని అణిచివేస్తూ ఇలాగ మన దేశాన్ని దోచుకున్నారని తల్లే. ఏదో నిజమైన బంగారం తీసుకెళ్లారని కాదు. అమెరికా ఫెడరల్ బ్యాంకులో ఉన్న 90% బంగారం ఇప్పుడున్న 90% బంగారం నిల్వలన్నీ కూడా మనవే. యుఎస్ లో ఉన్న ఫెడరల్ రిజర్వ్ గోల్డ్ మెయిన్ పోర్షన్, అంటే ఎక్కువ పర్సంటేజ్ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వాళ్ళ మైనింగ్ నుంచి, వాళ్ళ గోల్డ్ మైనింగ్ నుంచి. మన భారతదేశంలో జరిగే గోల్డ్ మైనింగ్ ఎంత? సంవత్సరానికి 1 లేదా 2 టన్నులు మ్యాక్సిమం. యుఎస్లో గోల్డ్ మైనింగ్ ద్వారా 180-170 టన్నులు బంగారం. సో యుఎస్లో ఫెడరల్ రిజర్వ్లో ఉన్న బంగారం మోస్ట్ వాళ్ళ మైనింగ్ ద్వారా వచ్చేది. మన దేశం గోల్డ్ ట్రేడింగ్కి మంచి పేరు, కానీ గోల్డ్ మైనింగ్లో యుఎస్ఏ కంటే చాలా వెనకబడి ఉన్నాం. తెలుసుకో. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది.